నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. భారత్ రష్యా కొత్త ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇది ఎవరికి షాక్? న్యాచురల్గా మన పొరుగునున్న పాకిస్తాన్కి, చైనాకి, అలాగే మనల్ని రోజూ గమనిస్తూ ఉండే వైట్ హౌస్లో కూర్చొని బైనాకులర్స్ పెట్టుకుని గమనిస్తూ ఉండే ట్రంప్కి ఎందుకు షాక్? ఎలా షాక్? ఏం ఒప్పందం? అందులో ఉన్న ముఖ్యమైన అంశాలేంటి? ఎందుకు అమెరికా గజ వణుకుతోంది? ఇవన్నీ వివరించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ పవన్ శ్రీహర్ష. నమస్తే పవన్ శ్రీహర్ష గారు. నమస్తే అండి. ఏంటా కొత్త డీలు? అందులో ఏం కాసుందండి? ఇది నిజంగానే చాలా ఇంపార్టెంట్ అండ్ స్ట్రాటజికల్లీ రెండు దేశాలది మధ్య ఏదైతే ఒక రిలేషన్ ఉందో, ఇప్పుడు రిలేషన్ అనేవంటి అగ్రిమెంట్ అది ఇంకా బలపరుస్తుంది, ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే అగ్రిమెంట్ ఇది. దీని పేరు రిలోస్, అంటే రెసిప్రోకల్ ఆఫ్ లాజిస్టిక్స్ సప్లై. అంటే ఏంటి అంటే రెండు దేశాల మధ్య ఏవైతే ఎయిర్ బేసెస్ ఉన్నాయో, నెవల్ బేసెస్ ఉన్నాయో, లేకపోతే మిలిటరీ బేసెస్ ఉన్నాయో, అవి ఎక్కడున్నా సరే ఈ రెండు దేశాలు వేరే వాళ్ళు వాడుకోవచ్చు. అంటే భారత్ రష్యావి వాడుకోవచ్చు, రష్యా భారత్వి వాడుకోవచ్చు. 3,000 మంది సైనికుల్ని ఇంకొక చోట పెట్టుకోవచ్చు ఈ రీలోస్ అగ్రిమెంట్ వల్ల. అంటే రష్యన్ సోల్జర్స్ 3,000 మంది భారత్కి వచ్చి ఉండొచ్చు కొంతకాలం. అలాగే భారతీయ సైనికులు 3,000 మంది వెళ్ళి రష్యన్ బేసెస్ ఎక్కడైతే ఉన్నా అక్కడ ఉండొచ్చు. అలాగే సుమారు 5 నుంచి 10 వార్షిప్స్, దాని తర్వాత ఫైటర్ జెట్స్, ఇవి కూడా తీసుకెళ్ళచ్చు ఆ బేసుల్లో. సో ప్రిసైజ్లీ ఇది అగ్రిమెంట్. అయితే బ్రాడర్ కాంటెక్స్ట్లో కరెంట్ జియోపొలిటికల్ సినారియోలో మీరు గత వారం మనం మాట్లాడుకున్నప్పుడే భారత్కి అత్యంత సన్నిహితమైన దేశాలు ఏంటంటే మీరు రష్యా అని కూడా అన్నారు, మీరు నమ్మచ్చని. ఓ రకంగా దాన్నే స్ట్రెంగ్తెన్ చేస్తుంది. ఇప్పుడున్న రాజకీయ భౌగోళిక పరిస్థితుల్లో రష్యాకి భారత్ అవసరం చాలా ఉంది. ఎందుకంటే రష్యన్ ఆయిల్ కరెంట్లీ ఎక్కువ శాంక్షన్ ఆయిల్ అయ్యి ఉంది కాబట్టి యూరోప్ తీసుకోవట్లేదు. సో రష్యన్ ఎకానమీ సర్వైవ్ అవ్వాలి అంటే చైనా ఇంకా భారత్ ఈ రెండే సర్వైవ్ చేస్తున్నాయి. అందులోనూ కేవలం చైనా మీద ఒక్కటే రష్యా ఆధారపడి ఉన్నట్టయితే ఈరోజు రష్యా చైనా వసాలైపోయేది. ఎందుకంటే రష్యన్ ఎకానమీ సుమారు 1.5 ట్రిలియన్, చైనాది నియర్లీ 20 ట్రిలియన్. సో చైనాకి లెవరేజ్ ఎక్కువ వచ్చి ఉండేది. కానీ ఆ లెవరేజ్ని ఒక రకంగా రాకుండా రష్యాది ఏదైతే సార్వభౌమత్వం ఉందో దాన్ని కాపాడుతూ ఒక ఇండిపెండెంట్ కంట్రీగా నిలబడడానికి భారత్ సహాయపడింది. ఆ శాంక్షన్స్ తట్టుకుని మనం కూడా ఆయిల్ తీసుకుంటూ ఉండడం వల్ల. అండ్ కేవలం ఆయిలే కాకుండా మన ఫర్టిలైజర్ సప్లై చైన్ దెబ్బతినకుండా ఉండడానికి అక్కడ మనం ఫర్టిలైజర్ది ఒక ప్లాంట్ కూడా ఓపెన్ చేసాం. సో దట్ ఏంటంటే అక్కడ నుంచి మనకి అన్ఇంటరప్టెడ్ యాక్సెస్ ఉంటుందని. ఇప్పుడు మనకి వెస్ట్ ఏషియన్ వార్ వల్ల ఫర్టిలైజర్స్కి కూడా సప్లై చైన్ ప్రాబ్లం వస్తుంది. కానీ ఆ ప్లాంట్ ఒక్కసారి ఆపరేషనల్ అయితే ఇలాంటి వార్ వచ్చినా మనకి ప్రాబ్లం ఉండదు. అలాగే రష్యా కూడా వాళ్ళది ఒకటి ఏదైతే రాసన్ క్రాఫ్ట్ వాళ్ళ రష్యన్ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళ నయారా పేరుతో ఇక్కడ వాళ్ళు పెట్రోల్ బంకులు నడపడం కానివ్వండి, వాళ్ళ ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిఫైనరీ ఇక్కడ పెట్టుకున్నారు. ఎందుకంటే భారత్ సురక్షితమైన ఒక ప్లేస్ అని. సో ఇలాగే రెండు దేశాల మధ్య ఎక్స్చేంజ్ అన్ని రకాలుగా అవుతుంది. సో ఇప్పుడు అది మిలిటరీకి ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. మనం చూసుకున్నట్టయితే దేశ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మనం ఎక్కువగా సోవియట్ వాడుతూనే వచ్చాం. ఆ తర్వాత సివిల్ వార్ అక్కడ మొదలయ్యి సోవియట్ మొత్తం డిసింటిగ్రేట్ అయ్యి రష్యా ఫామ్ అయినా కానీ మనం రష్యావి ఎన్నో వాడుతూ వచ్చాం. ఈరోజు మన దగ్గర ఎయిర్ క్రాఫ్ట్లు ఎక్కువగా రష్యా ఉన్నాయి. సుఖోయ్ అని కానివ్వండి, MI-17, మన దగ్గర మన ఓన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కాకుండా ఇంకొకటి కూడా రష్యాదే. ఇలాగ చాలా రష్యా ఉన్నాయి. అంటే భారత్కి రష్యాకి మధ్య స్ట్రాటజికల్లీ మిలిటరీలీ చాలా ఇంపార్టెంట్ టైస్ ఉన్నాయి. సో దాన్ని మనం ఇంకా స్ట్రెంగ్తెన్ చేసుకోవడంలో భాగంగానే ఈ రీలోస్ అగ్రిమెంట్ని సంతకం చేయడం జరిగింది. అయితే కరెంట్ జియోపొలిటికల్ సినారియోలో ఇది మీరు అన్నట్టుగా నిజంగానే షాక్. ఎందుకు అనంటే ఇప్పుడు ఈ సంతకం చేయడం వల్ల ఇండియన్ ఓషన్లో ఎక్కడైతే భారత్ స్థావరాలు ఉన్నాయో, ఉదాహరణకి అండమాన్ నికోబార్ దగ్గర మనది ఏవైతే బేసెస్ ఉన్నాయో, మిలిటరీ అసెట్స్ ఉన్నాయో, అక్కడికి రష్యా రావచ్చు. మనం చూసుకుంటే కనుక కిందటి వారమే దీని గురించి మనం చర్చించడం కూడా జరిగింది. ఇండోనేషియాలో అన్ఇంటరప్టెడ్ ఎయిర్ స్పేస్ మాకు కావాలి, వాళ్ళ ఎయిర్ బేస్ మొత్తం మాకు కావాలి, మీరు అడగకూడదు అని చెప్పి US ఇండోనేషియాని అడుగుతోంది. ఇండోనేషియా ఇంకా ఒప్పుకోలేదు. వీళ్ళిద్దరి మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చలు జరుగుతున్న సమయంలోనే మనం రష్యాతోని డీల్ చేసుకోవడం ద్వారా రష్యాకి ఇండియన్ ఓషన్లోకి యాక్సెస్ దొరికింది. వెల్ US is స్టిల్ స్ట్రగ్లింగ్. అండ్ ఇప్పుడు ఆర్కిటిక్ ఓషన్లో
రష్యా ప్రభావం ఎక్కువగా ఉంది, చైనా ప్రభావం ఎక్కువగా ఉంది, దీన్ని కంటైన్ చేయాలంటే నాకు గ్రీన్లాండ్ కావాలి అందుకోసం గ్రీన్లాండ్ కావాలని పట్టుబడుతోంది ట్రంప్. నేషనల్ సెక్యూరిటీ అని చెప్పి ట్రంప్ అంటుంటే, గ్రీన్లాండ్ దగ్గర ఎక్కడైతే రష్యన్ బేసెస్ ఉన్నాయో అక్కడ మనం వాడుకోవచ్చు ఏమైనా. సో అంటే ఇప్పుడు మనం రష్యాది ఎంత ఇంపార్టెంట్ అంటే వరల్డ్ మొత్తం రష్యాని ఒక పరాయా స్టేట్ కింద, రష్యాని దూరం పెట్టాలంటే అమెరికాతోని మనము ఒక రకంగా స్నేహపూర్వక ఒప్పందం కానివ్వండి, అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు పెట్టుకోవాలంటే రష్యాని దూరంగా పెట్టుకోవాలి అన్న టైంలో మనం రష్యాతోని అగ్రిమెంట్లు సైన్ చేయడం, భారత్ ఇండిపెండెంట్గా ఎలా ఎదుగుతోంది అంటే రష్యా మనం యుఎస్ వసాలని చెప్పి ఈరోజు కొంతమంది అంటూ ఉంటారు మన దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు. రాహుల్ గాంధీ గారు ఎప్పుడు అంటుంటారు ట్రంప్ ఏం చెప్తే మోదీ గారు అది చేస్తారని. ట్రంప్ ఏం చెప్తే దానికి ఆపోజిట్ మోదీ గారు చేస్తున్నారనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇటీవల వాళ్ళ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ మేము రష్యన్ ఆయిల్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ మీద శాంక్షన్స్ పెడతామన్నారు, పెట్టుకోమన్నారు. కరెక్ట్. మనం ఇండైరెక్ట్గా మనం ఆయిల్ తీసుకుంటూ అదే చేసాం, ఇప్పుడు దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి ఒప్పందాలు చేసుకుంటున్నాం. అలా అని చెప్పి మనం యుఎస్కి దూరంగా ఉంటున్నామంటే మనం యుఎస్కి దూరంగా లేం. ఇటీవల మన ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమన్ప్రీత్ సింగ్ గారు యుఎస్ వెళ్ళారు, అక్కడ వాళ్ళ F-15ని ఆయన నడపడం జరిగింది కో-పైలట్తోని. అలాగే వాళ్ళతోని కూడా మనకి ఇక్కడ ఎలా అయితే రష్యాతోని రీలోసన్ ఉందో అలాగే మనకు అమెరికాతోని రకరకాలు ఉన్నాయి. ఒకటి కామ్స్ కానీ కమ్యూనికేషన్ బేస్ మీద, బెకా అని బేసిక్ ఎక్స్చేంజ్ అని చెప్పి రకరకాల ఇలాంటి అగ్రిమెంట్స్ మనకి యుఎస్తోని కూడా ఉన్నాయి. మనం ఈరోజు యుఎస్తోని కూడా మిసైల్స్ తీసుకుంటున్నాం, వాళ్ళ గన్స్ వాడతాం, అలాగే వాళ్ళవి యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏవైతే ఉన్నాయో మనం వాళ్ళవి అవి వాడుతున్నాం. కరెక్ట్. S-400 రష్యాది, జావెలిన్ అనేది వాళ్ళది ఏదైతే ఉందో అమెరికాది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మ్యాన్ ప్యాడ్, మనం అది వాడుతున్నాం. సో మనం ఇద్దరితోనే మన స్నేహపూర్వక ఒప్పందం అంటే ఏంటంటే రష్యాకే చెప్తాం నీతో ఉన్నంత మాత్రాన నేను యుఎస్తోని ఉండను అని కాదు, అలాగే యుఎస్తోని కూడా నీతో ఉన్నంత మాత్రాన నేను రష్యాతోని దూరం అవుతానని కాదు. నా దేశానికి కరెక్ట్ అంటే నా దేశానికి ఎవరితో ఉంటే మంచిది, ఎవరితో ఉంటే నాకు అడ్వాంటేజ్, ఎవరితో ఉంటే నాకు ప్రాఫిట్, నేను వాళ్ళతో ఉంటాను. దట్ ఈస్ ఎ ఇండిపెండెంట్ స్టాండ్ ఈరోజు మనం చూపిస్తున్నది. అండ్ దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇది కరెక్ట్గా బ్రిక్స్ మీటింగ్ జరిగే ముందర ఇదైంది. పుతిన్ భారత్ వస్తున్నారు, అలాగే మోదీ గారు మళ్ళీ రష్యా వెళ్ళడానికి ఆయన కొన్ని జరుగుతున్నాయని చెప్పి వాళ్ళ ఫారిన్ మినిస్టర్ లావ్రోవ్ అన్నారు. అంటే మనం రష్యాతోని రిలేషన్షిప్ ఎంత స్ట్రెంగ్తెన్ చేసుకుంటున్నామో ఇది ఒక ఉదాహరణ. ఎస్పెషల్లీ ఇప్పుడు కరెంట్లీ ఒక చాలా అనీజీ అట్మాస్ఫియర్ ఉంది. యుఎస్ కూడా ఇరాన్ వార్లో చాలా ఆక్యుపై అయిపోయి ఉంది. అట్ ది సేమ్ టైం చైనా కూడా ఇటీవల జపాన్ దగ్గర కొన్ని యాక్టివిటీస్ చేస్తూ ఉంది. అలాగే చైనా ఫిలిప్పీన్స్ దగ్గర కొన్ని సైనైడ్ కలిపారు. అక్కడ బయాలజికల్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని పాడు చేయాలని చూస్తోందని చెప్పి చైనా అంటోంది. సో ఇలాగ వరల్డ్ మొత్తం కూడా అంటే ఒక అనీజీ అట్మాస్ఫియర్ ఉన్న టైంలో మనకి ఎవరితో ఉంటే సేఫ్, ఎవరితో ఉంటే మన సోవెర్నిటీని మనం ఇంకా స్ట్రెంగ్తెన్ చేసుకోగలం, ఎవరితో ఉంటే స్ట్రాటజికల్లీ మనం సేఫ్ ఉంటాం, మనకి ఫినాన్షియల్లీ ఎకనామికల్లీ మనకు ఎవరితో ఉంటే సేఫ్, జీడిపి ఎవరితో సేఫ్, పెరుగుదల మనకి ఎవరితో ఉంటే సేఫ్ అని మనం చూసుకుని వాళ్ళతో టైం టు టైం మనం చేసుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఈ రీలోస్ ద్వారా మనకు వచ్చే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి తెలిసిందే మనది ఎయిర్ ఫోర్స్ ఫ్లీట్ ఏదైతే ఉందో చాలా తగ్గిపోతూ వస్తుంది. పాపం ప్రతి ఎయిర్ ఫోర్స్ చీఫ్ వాళ్ళు ఎయిర్ ఫోర్స్ చీఫ్ అయినప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే నేనున్నప్పుడు నా ఎయిర్ ఫోర్స్ ఫ్లీట్లు ఏవైతే ఉన్నాయో స్క్వాడ్రన్స్ నేను వాటిని పెంచుతానని అంటారు. దురదృష్టవశాత్తు వాళ్ళ టెన్యూర్ ముగిసే టైంకి అది పెరగకపోగా ఇంకా తగ్గుతూ వస్తుంది. ఎందుకంటారు? ఎందుకంటే మనకి కొత్తవి ఇంకా రావట్లేదు. ఇప్పుడు తేజస్ రావాలి నిజానికి, కానీ తేజస్ ఇంజన్ డిలే చేస్తూ రావడం వల్ల ఇంజన్ మనకి లేట్ అవుతుంది. అలాగే మనం ఇప్పుడు 114 మీడియం రేంజ్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ డీల్ చేసుకుంటున్నాం. చాలామంది రఫేల్తోనే వెళ్తున్నాము, కానీ రఫేల్ సోర్స్ కోడ్ ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు. అంటే బేసిక్ ఇంటిగ్రేషన్ మన ఓన్ ఏవైతే ఉంటాయో రేడార్స్ కానివ్వండి, లేకపోతే వెపన్స్ కానివ్వండి, అవి మనం ఇంటిగ్రేట్ చేయాలి అంటే మనకి సోర్స్ కోడ్ తెలిసి ఉండాలి. ఫ్రాన్స్తో మనకి ఇబ్బంది ఉండదే, కానీ ఫ్రాన్స్ సోర్స్ కోడ్ ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు. బేసికలీ ఏ దేశము కూడా వాళ్ళు తయారు చేసిన ఫైటర్ జెట్ది సోర్స్ కోడ్ ఇవ్వడానికి ఒప్పుకోరు. అదేంటంటే చాలా ఇంపార్టెంట్ సీక్రెట్, అంటే సీక్రెట్ చెప్పేసినట్టు. సో అందుకనే ఫ్రాన్స్ ఇవ్వడానికి ఇష్టపడట్లేదు.
కానీ ఇదే సమయంలో రష్యా ఏంటంటే సుఖోయ్ 57కి సోర్స్ కోడ్తో సహా మేము మొత్తం ఇస్తాం, మీ దేశంలోనే మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. చేయండి. ఎస్, మన పుతిన్ వచ్చినప్పుడు అదే కదండి చెప్పింది. ఎగ్జాక్ట్లీ, మీ దేశంలో మీరే మ్యానుఫ్యాక్చరింగ్ చేయండి, మీకు కావాల్సినవన్నీ మేము ఇస్తామని అంటున్నారు. దాని అర్థం రష్యా కంప్లీట్లీ మన మీద బ్లైండ్గా మనం నమ్మడానికి లేదు. ఇన్ఫ్యాక్ట్ రష్యా సుఖోయ్ 57 ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటి అంటే, ఇదే సుఖోయ్ 57 డెవలప్మెంట్లో మనం కొన్ని బిలియన్స్ పోసాం. సుమారు 2017-18 వరకు రష్యా డెవలప్ చేసింది, కానీ ఇది మేము చెయ్యలేమని చెప్పి ఆపేసింది. డబ్బు మనకి రిటర్న్ రాలేదు, ఫైటర్ జెట్టు మనకి రాలేదు. కానీ 2022లో రష్యన్ వార్ ఏదైతే యుక్రెయిన్ మీద చేయడం మొదలుపెట్టిందో దాని తర్వాత రష్యాకి allies తగ్గిపోతూ వచ్చారు. allies ఉన్నారు ఇప్పటికీ. అంటే ఇప్పుడు మొన్నటి వరకు వెనిజువేలా ఉంది, ఇప్పుడు క్యూబా ఉంది, ఇరాన్ ఇప్పటికీ ఉంది, బెలరూస్ ఉంది. కానీ ఆర్థికంగా రష్యా ఎకానమీని సర్వైవ్ చేసే శక్తి ఈ ఏ దేశాలకి లేదు. సో అందుకని వాళ్ళు ఏదైతే మన నుంచి డబ్బు తీసుకుని మనకి ఏదైతే డెలివర్ చేయలేదో ఇప్పుడు అదే డెలివర్ చేస్తామని చెప్పి వాళ్ళు మనకి ఆఫర్ చేస్తున్నారు సుఖోయ్ 57. రైట్, అంటే అది రెసిప్రోకల్ యాక్షన్ కదా, అది ఆ మర్యాద ఎంతమంది పాటిస్తున్నారు. కరెక్ట్, అది పాయింటే. బట్ అట్ ది సేమ్ టైం ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఏ దేశాన్ని కూడా మనకి ఇప్పుడు ఇచ్చారు కదా అని మనం గుడ్డిగా నమ్మడానికి బ్లాంక్గా వాళ్ళనేమి. కరెక్ట్, బ్లైండ్ ట్రస్ట్ ఎప్పుడు మంచిది కాదు. బట్ అట్ ది సేమ్ టైం ఇది చేసినప్పుడు వీ హ్యావ్ టు ఎక్నాలెడ్జ్. సో భారత్ కరెంట్లో అదే చేస్తుంది. అండ్ ఇప్పుడు బ్రిక్స్ సమిట్ ఏదైతే అవుతుందో బ్రిక్స్ సమిట్కి పుతిన్ కూడా వస్తున్నారు. అండ్ మరి ట్రంప్ ఇదే టైంలో పాకిస్తాన్ వెళ్తానని అంటున్నారు. అంటే ఓ రకంగా మనం మళ్ళీ కోల్డ్ వార్ టైం చూస్తున్నాం. కోల్డ్ వార్ అప్పుడు యుఎస్ పాకిస్తాన్ వర్సెస్ సోవియట్ భారత్. కాకపోతే ఈసారి డిఫరెన్స్ ఏంటంటే మన దగ్గర ఇది వరకు సోవియట్ బిగ్ బ్రదర్గా ఉండేది, భారత్ సోవియట్కి వసాల్గా ఉండేది. కానీ ఇప్పుడు భారత్ బిగ్ బ్రదర్గా ఉంటుంది, రష్యా స్మాలర్ బ్రదర్. పాకిస్తాన్ అప్పుడు ఎకనామికలీ నిజానికి బాగా ఉండేది, కానీ ఈరోజు పాకిస్తాన్ అంధకారంలో ఉంది, పవర్ జనరేషన్ లేదు, ఎకానమీ ఎంత డోల్ డ్రమ్స్లో ఉందో మనకి చెప్పనే అక్కర్లేదు. వేరే దేశాలు అప్పిస్తే అప్పుని గర్వంగా ట్వీట్ చేసే పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది. యుఎస్ ఎప్పట్లానే అదే మనం చూస్తుంటాం కదా, ఎక్కడైనా ఏదైనా పెద్ద పెద్ద అన్నదాన కార్యక్రమాలు జరుగుతుంటే ఫలానా వాళ్ళు ఇంత ఇచ్చారు, వారిని వారి కుటుంబ సభ్యుల్ని ఆ భగవంతుడు చల్లగా చూడుగాక అన్నట్టు. ఇప్పుడు ట్రంప్ కనుక ఇస్తే ట్రంప్ని, జేడీ వ్యాన్స్ని, మొత్తం అమెరికా పరివారాన్ని భగవంతుడు చల్లగా చూడుగాక ఇట్లు సయ్యద్ అసీం మునీర్. అది ట్రూ ఎగ్జాక్ట్లీ. సో సినారీ ఏంటంటే మనం మళ్ళీ కోల్డ్ వార్ దిశగా వెళ్తున్నాం. అంటే దీనికి ఒక ప్రధానమైన కారణం ఏంటి అంటే పెహల్గాం దాడి కూడా అనొచ్చండి. ఎందుకంటే పెహల్గాం దాడి తర్వాత మనం ఏదైతే ఆపరేషన్ సింధూర్ చేశామో ఆపరేషన్ సింధూర్ ద్వారా యుఎస్కి అనుకోకుండా భారత్ ఒక సందేశం ఇచ్చింది. ఏంటంటే మనం ఒక రకంగా స్ట్రెంగ్తెన్ అయ్యే భారత్ వరల్డ్ పవర్గా ఎదుగుతోంది అనే ఒక సందేశం యుఎస్కి వచ్చింది. ఎందుకంటే మనం ఆపరేషన్ సింధూర్ అప్పుడు కేవలం పాకిస్తాన్ ఫోర్సెస్నే కాకుండా అక్కడ ఏవైతే పాకిస్తాన్కి టర్కీ వెపన్స్ సప్లై చేస్తుందో, డ్రోన్స్ సప్లై చేస్తుందో అక్కడ టర్కిష్ సోల్జర్స్ ఉన్నారు. ఆ దాడుల్లో టర్కిష్ సోల్జర్స్ క్యాజువాలిటీ కూడా జరిగింది. అంటే నేటో సోల్జర్స్ని మనం చంపాం. అట్ ది సేమ్ టైం యుఎస్ కూడా మన పాకిస్తాన్ F-16 కానివ్వండి, యుఎస్ చాలా వాడుతుంది. ఫైటర్ జెట్లు కానివ్వండి, లేకపోతే ఎయిర్ డిఫెన్స్ రేడార్లు కానీ ఇలాంటివన్నీ వాడుతుంది. జనరల్గా యుఎస్ అలాంటివి ఏమన్నా ఇచ్చినట్టయితే కనుక వాళ్ళ సోల్జర్స్ని అక్కడ పెడతారు, ఆ దేశానికి గుడ్డిగా ఇవ్వరు. ఓ రకంగా మనం F-35 తీసుకోకపోవడానికి కూడా కారణం అదే, మనకు ఆ స్వతంత్రం ఉండదు ఏం వాడాలి అని. సో పాకిస్తాన్కి అది లేదు కాబట్టి పాకిస్తాన్ F-15 తీసుకుని, దానివల్ల యుఎస్ సోల్జర్స్ అక్కడ ఉన్నారు. ఆ దాడుల్లో కొంతమంది యుఎస్ సోల్జర్స్ కూడా పోయారని చెప్పి వార్తలు వస్తున్నాయి. దురదృష్టం ఏంటంటే యుఎస్ ఇది చెప్పలేదు, బహిరంగంగా చెప్తే యుఎస్ పరువు పోతుంది. అండ్ నా టాప్ ఆఫ్ దట్ పీక్ ఏం చేసామంటే కిరాణా హిల్స్లో న్యూక్లియర్ వెపన్స్ను కొట్టాం. ఇప్పటికీ అక్కడ సోల్జర్ బాడీస్ అలాగే ఉన్నాయి, వాళ్ళు తీయలేని పరిస్థితి, శాటిలైట్లో పట్టేసుకుంటారు కాబట్టి. అండ్ న్యూక్లియర్ అండి ఇంకా వాళ్ళ సోల్జర్స్ బాడీస్ ఉన్నాయి లేదు, ఎందుకంటే ఇప్పటికీ కిరాణా హిల్స్ అది అలాగే ఉంది, వాళ్ళు ఏమి చేంజ్ సోల్జర్స్ పాకిస్తాన్ సోల్జర్స్. అండ్ అక్కడ కిరాణా హిల్స్ లో ఆల్రెడీ ఏదైతే డ్యామేజ్ జరిగిందో ఇప్పటికీ వాళ్ళ డ్యామేజ్ ని వాళ్ళు కంపెన్సేట్ చేయలేదు, అంటే వాళ్ళు మళ్ళీ ఆ డ్యామేజ్ నుంచి రికవర్ అవ్వలేదు. కిరాణా హిల్స్ లో ఉన్నది యుఎస్ న్యూక్లియర్ వెపన్స్ యుఎస్ తీసే పరిస్థితిలో లేదు ఈరోజు. సో అంటే ఆపరేషన్ సింధూర్ మనం చేసింది పాకిస్తాన్ మీదే, కానీ దెబ్బ యుఎస్కి తగిలింది.
ఆ కారణం చేతే యుఎస్ ఇటీవల కాలంలో మన దేశంలో సమిట్ జరిగితే వచ్చి ఏమన్నారంటే చైనా ఎదిగినట్టుగా భారత్ ఎదగడానికి మేము ఒప్పుకోము, చైనా ఎదుగుదలకి సహకరించినట్టు భారత్ ఎదుగుదలకి మేము సహకరించము అని అన్నారు. అంటే వాళ్ళకి కూడా తెలుసు లాంగ్ టర్మ్లో వాళ్ళకి ఒక కాంపిటీటర్, ఒక శత్రువు ఎవరన్నా మారుతారు అంటే ఎవరు బెతులాడారు వాళ్ళని. ఇప్పుడు మా ఎదుగుదలకి మీరు సహకరించండి ఎవరు అడగలేదు కదా. జయశంకర్ గారు తర్వాత ఇదే ఆన్సర్ ఇచ్చారు. ఆయన ఇలాగే ఇస్తాడు, కరెక్ట్, ఇచ్చి పడేట్లో ఆయన దిట్ట. జయశంకర్ గారు కూడా ఇదే అన్నారు, మాకేమీ యుఎస్ ఎదుగుదల అవసరం లేదు, మా ఎదుగుదల యుఎస్ సహకారం అవసరం లేదు, మా ఎదుగుదలకి భారత్ సొంతంగానే ఎదుగుతుందని. సో అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత నుంచే యుఎస్ మన మీద ఒక రకంగా భారత్ని అప్పటి వరకు పార్ట్నర్గా చూడడం మొదలుపెట్టిన యుఎస్ మెల్లగా ఒక అడ్వర్సరీగా చూడడం మొదలు పెడుతోంది. అంటే భారత్ ఫ్యూచర్లో ఎమర్జింగ్ థ్రెట్, ఇప్పుడే మనం భారత్ని కంటైన్ చేయాలి, కంట్రోల్ చేయాలి అనే ఒక ప్రక్రియ యుఎస్ మొదలుపెట్టింది. దాని తర్వాతే మనం టారిఫ్ వార్ చూసాం. దాని తర్వాతే మామూలుగా మన దేశంలో మన నేతల మీద సందేహం, మన ప్రభుత్వం మీద సందేహం కలిగించడానికి మాట మాట్లాడితే ఆసిమ్ మునీర్ని పొగడ్డం, ఆసిమ్ మునీర్ ఒక గొప్ప నేత అని చెప్పడం, దాని తర్వాత షాబాజ్ షరీఫ్ మంచి నేత అని చెప్పడం, యుఎస్ నన్ను భారత్ బతిమాలింది అనడం, మోదీ గారు బతిమాలితే నేను యుద్ధం ఆపాను అనడం. అంటే మనని రెచ్చగొట్టడం, మన ఇగోని దెబ్బ కొట్టడం, మనం తక్కువ చేయడం, పాకిస్తాన్ని పెద్దగా చేయడం చూస్తున్నాం. ఇదంతా కూడా ఏంటంటే యుఎస్కి ఒక సెన్స్ వచ్చింది, అంటే వాళ్ళకి ఒక ఫీలింగ్ కలిగింది ఏంటంటే భారత్ ఫ్యూచర్లో ఛాలెంజ్ చేయబోయే దేశం ఏదైనా ఉందంటే యుఎస్ని, అది భారతేనని. అందుకే వాళ్ళు ఇప్పటి నుంచే భారత్ని కంట్రోల్ చేయడం మొదలు పెడుతున్నారు. మాథ్యూ వాన్ డైక్ లాంటి వాళ్ళు నార్త్ ఈస్ట్లో వచ్చినా, ఈరోజు నార్త్ ఈస్ట్లో అల్లర్లు జరుగుతున్నా, శ్రీనగర్లో శాటిలైట్ ఫోన్లతో యుఎస్ నేషనల్స్ పట్టుబడుతున్నా, ఫార్మర్ యుఎస్ స్పెషల్ ఫోర్సెస్ వాళ్ళు థానే లాంటి ప్రాంతంలో మత మార్పిడులు చేస్తూ దొరుకుతున్నా, దానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఈ దేశంలో ఒక సివిల్ వార్ క్రియేట్ చేసి, అస్థిరత క్రియేట్ చేసి, దేశ ఎకానమీని తక్కువ చేసి, దాని ద్వారా ప్రజల్లో ఒక ప్రభుత్వం మీద వ్యతిరేకత తెచ్చి, రెజీమ్ చేంజ్ చేసి, ఒక పప్పెట్ గవర్నమెంట్ని కూర్చోపెట్టాలి అనే ప్రక్రియలో యుఎస్ ఉంది. దీన్ని మన ప్రభుత్వం రెసిస్ట్ చేస్తోంది. సో మనకి కూడా సాయం కావాలి, మనం కూడా మన allies-ని బలపరుచుకోవాలి. అందులో భాగంగానే మనం ఇప్పుడు రష్యాతో ఉన్నాం. సో ఇదేంటంటే మ్యూచువల్లీ గివ్ అండ్ టేక్. రష్యాకి మన అవసరం కావాలి, మనకి రష్యాతో అవసరం కావాలి, అందుకే మనం ఇచ్చేసుకుంటున్నాం. దాని అర్థం మనం ఇందా చెప్పినట్టుగా యుఎస్ని దూరం పెట్టలేం, అందుకని మనం యుఎస్తోనే ఎలాంటి ఒప్పందాలు చేసుకోవాలో అలాంటివి చేసుకుంటున్నాం. అట్ ది సేమ్ టైం యుఎస్ ఎలాంటి థ్రెట్టో మనకి తెలుసు, అందుకే యుఎస్తో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉంటున్నాం. మాథ్యూ వాన్ డైక్ లాంటి వాళ్ళని దొరికితే మనం కూడా చాలా స్పష్టంగా వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో అలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నాం. సో బేసికల్లీ దాని మీద గోర్ వచ్చి మాట్లాడిపోయాడు, మన అజిత్ దోవల్ గారిని కలిశాడు మరి భారత్లో అమెరికా రాయబారి. అండ్ ట్రంప్ కళ్ళు ముక్కు చెవులు అన్ని ఆయనే కదా. కరెక్ట్, వాస్తవంగా ఆయన వచ్చి మాట్లాడి వెళ్ళినా ఆయన విడిచిపెట్టిన పరిస్థితి లేదుగా. ఎందుకంటే ఎన్ఐఏ చాలా స్పష్టంగా చెప్పింది కోర్టులో, మాథ్యూ వాన్ డైక్ భారత వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నాడు అనడానికి మా దగ్గర ప్రూఫ్ ఉంది అని. సో దాంతో వాళ్ళు కూడా ఒక రకంగా స్ట్రెస్ చేయలేని పరిస్థితి. కానీ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే దీని తర్వాత మనం మళ్ళీ నార్త్ ఈస్ట్ రగలడం చూస్తున్నాం, ముఖ్యంగా మణిపూర్. 2023లో కుకీస్ మెయిటీస్కి మధ్యనే గొడవ జరిగితే అది ఇప్పుడు కుకీస్ వర్సెస్ మెయిటీస్ వర్సెస్ నాగాస్, ఈ మూడిటికి మధ్యలో వచ్చింది. సో అందులో మళ్ళీ అక్కడ యాంప్లిఫై అవుతుంది నార్త్ ఈస్ట్. విచిత్రంగా ఈ నార్త్ ఈస్ట్లో ఉన్న సపరేటిస్టులకి సాయం చేయడానికే మాథ్యూ వాన్ డైక్ ఇక్కడికి రావడం జరిగింది. సాయం చేయడానికి, సపరేటిస్టులు తయారు చేయడానికి కూడా రెండు. అదే అతను ఏదైతే వచ్చాడో అతను చేశాడో లేదో తెలియదు. సో ఆల్రెడీ దాని వర్క్ మొదలైంది. సో ఇలాంటివి కంటైన్ చేయడానికి ప్రభుత్వం నేషనల్ సెక్యూరిటీ పాలసీని స్ట్రెంథెన్ చేస్తూ ఎఫ్సిఆర్ఏ తెద్దామని కూడా ప్రయత్నిస్తోంది. ఎఫ్సిఆర్ఏలో మామూలుగా ఇది వరకు ఏంటంటే మీరు గనక రెన్యువల్ చేసుకోకపోతే క్యాన్సిల్ అవుతాయని, లేకపోతే ఇయర్ ఎండింగ్లో వీళ్ళది మొత్తం రివ్యూ చేసి వీళ్ళది బాగుంటే ఓకే, లేకపోతే క్యాన్సిల్ చేయాలని మాత్రమే ఉండేది. కానీ ఈసారి దాన్ని ఒక అడుగు ముందరికేసి ఫండ్స్ వచ్చినట్టయితే ఫండ్స్ వచ్చినప్పటి నుంచి మానిటరింగ్ చేస్తూ మీకు ఫండ్స్ ఎవరి నుంచి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఎవరు ఇస్తున్నారు, మీరు దీన్ని ఎవరికి వాడతారు, ఎంతకాలం మీ దగ్గర పెట్టుకుంటారు, ఎందుకు ఇంతకాలం పెట్టుకుంటారు అని మానిటరింగ్ చేసి వెళ్తే కనుక అవే ఎవరికి వెళ్తున్నాయో కూడా వీళ్ళు మానిటర్ చేస్తున్నారు.
దాని ద్వారా ఒకవేళ వీళ్ళు భారత వ్యతిరేక శక్తులకి ఏమన్నా యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యి దానికి ఎన్జిఓస్ ఫండింగ్ ఇస్తే ఎన్జిఓస్ని సీజ్ చేయడమే కాకుండా వాళ్ళ ఎసెట్స్ని భారత్ ఓన్ చేసుకుని అమ్మి వాళ్ళకి భారత్ ఎలా వాడాలనుకుంటే అలా వాడేలా కూడా ఒక ఎఫ్సిఆర్ఏ బిల్లు తెచ్చింది. దీని ద్వారా ఏంటంటే యుఎస్ అండ్ వెస్ట్ ఏవైతే ఒక ఎన్జిఓ ద్వారా యాక్టివిటీస్ నడిపి మన దగ్గర వీకెండ్ చేసే ప్రయత్నం చేస్తున్నాయో వాటిని కౌంటర్ చేసే ప్రయత్నం భారత్ చేస్తుంది. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే ఇటీవల మనం నోయిడాలో చూసాం ప్రొటెస్టులు. అసలు అది దేనికి ప్రొటెస్ట్ మొదలైంది, అది ఎటు వెళ్ళిందో మనం చూసాం. కరెక్టే, వేతనాలు పెరగాలి అనడంలో ఎటువంటి తప్పు లేదు, వేతనాలు పెరగాలి. కానీ పెరగాలంటే వాళ్ళు కనీసం ఏదైతే డిమాండ్ ఉందో వాళ్ళ డిమాండ్ వాళ్ళ ముందర కూడా పెట్టలేదు. ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చారు, గొడవలు చేస్తున్నారు. తర్వాత ప్రభుత్వం కూడా మాట్లాడింది, గొడవలు తగ్గి మేము వేతనాలు మేమే పెంచుతున్నామంది. దాని తర్వాత కూడా వీళ్ళు అక్కడ దాడులు చేస్తూ ఉంటే అప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటే అక్కడ ఇప్పుడు అర్బన్ నక్సల్స్ దొరుకుతున్నారు. అండ్ ఈ లింక్ పాకిస్తాన్కి వెళ్తోంది. అంటే పాకిస్తాన్ వెనక ఎవరున్నారో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇది మీ భాషలో మీరే ఇప్పుడు బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు. పాకిస్తాన్తో ఎవరు చేయిస్తున్నారంటే యుఎస్. సో నోయిడాకి ఇప్పుడు మనకి చూసుకున్నట్టయితే ఎకనామికల్ హబ్గా ఎదుగుతుంది నోయిడా. ఆ నోయిడాలో గొడవలు జరిగితే ఇండస్ట్రీస్ రాకుండా ఆగుతాయి. ఇండస్ట్రీస్ రాకుండా ఆగితే నోయిడా ఎకనామిక్ గ్రోత్ దెబ్బతగులుతుంది. కాన్సన్ట్రేషన్ వెరీ క్లియర్ సార్. వైటల్ ఇన్స్టాలేషన్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయి అండ్ ఎకనామిక్ గ్రోత్ ఎక్కడ ఎక్కువ ఉంది, ఎక్కడ ఎక్కువ ఉండే అవకాశం ఉంది, అండ్ అలాగే కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ బలంగా ఉన్నాయి, వాటిలో జిహాద్ ఎలా ప్రవేశపెట్టాలి. సో బట్ వాళ్ళు పొద్దున్న లేస్తే ఇది తప్పితే వాళ్ళకి సింగిల్ పాయింట్ అంట కదా, భారతదేశంలో అగ్గిరా చేయటం ఎలా. కరెక్ట్. అదే పొద్దున్న లేచిన మొదలు సాయం దాకా 3 బ్యాచ్లు 4 బ్యాచ్లు ట్రైనింగ్ ఇస్తుంటారు. ఇచ్చిన వాళ్ళు దేశం మీదకి అటు బంగ్లాదేశ్ నుంచి వదులుతారు, ఇటు పాకిస్తాన్ యువతల నుంచి వాడి నుంచి వదులుతుంటారు. 100%. సో ఇన్ని జరుగుతున్న క్రమంలో కొత్తగా చేసుకుంటున్న ఈ ఒప్పందాల వల్ల కూడా మనకి లబ్ధి ఉండాలి. మనం యాజ్ యూ రైట్లీ సెడ్ మనకి ఎప్పటి నుంచో స్నేహం ఉంది కాబట్టి రష్యాని గుడ్డిగా నమ్మటానికి వీల్లేదు, అలాగని అమెరికా చేస్తున్న ప్రయత్నాల్ని నమ్మకుండా వదలటానికి వీల్లేదు. ఖచ్చితంగా అమెరికా ఏదో మనకి సపోర్ట్ వచ్చినట్టు మాట్లాడినా అన్ని సందర్భాలు కాదు. ఇప్పుడు ఎలాగో ఆయన ఇద్దరు కొత్త బిచ్చగాళ్ళని ఆయన మెయింటైన్ చేస్తున్నాడు. ఎంకరేజ్ చేయడం కాదు, మెయింటైన్ చేస్తున్నాడు. వాళ్ళకి రోజువారీ కూలీలు అవి ఇచ్చి మీరు ఇలా చేయండి భారత్కి వ్యతిరేకంగా. ఇప్పుడు ఒక్క అంశం సార్ మనం క్లోజ్ చేసే ముందు, ఈ డైలాగ్ ఉంది, ఇస్లామాబాద్ డైలాగ్ అంటాం దాన్ని. అదేమి పీస్ టాక్స్ అని నేను ఆ డైలాగ్ ఇద్దరు కూర్చోవలసిన వాళ్ళు, ఇరాన్ కానీ అమెరికా కానీ కూర్చోవలసిన చోట ఇరాన్ ఒక గదిలోనూ అమెరికా ఇంకో గదిలోనూ కూర్చొని మధ్యలో పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేయడం వల్ల పాకిస్తాన్ పొందుతున్న ప్రయోజనం ఏంటి అంటే ఆ రోజువారీ బత్తాలు కాకుండా అది కూడా వాళ్ళు ఇవ్వట్లేదు. లాస్ట్ టైం హోటల్ బిల్స్ కూడా క్లియర్ చేయలేదు. హోటల్ బిల్స్ జెనీవాలో ఎవరో ఉన్న పాకిస్తాన్ ఇండస్ట్రియలిస్ట్ క్లియర్ చేశాడు. ఓకే, పాకిస్తాన్ ప్రభుత్వం క్లియర్ చేయలేదు. మనం చూడండి, మన G20 మన దేశం ఇండస్ట్రియలిస్ట్ కూడా ఉంటారు పాకిస్తాన్లో. అంటే పాకిస్తాన్ ఆరిజిన్. ఓకే ఓకే, పాకిస్తాన్ వాళ్ళు దేశం వాళ్ళ ఇండస్ట్రీ ఒకటే కదా, టెర్రరిజం కదా. అంటే పాకిస్తాన్లో మీరు అన్నట్టు టెర్రరిజమే, కానీ పాకిస్తాన్ వాళ్ళు మొత్తం ప్రపంచం అంతా స్ప్రెడ్ అయ్యారు కాబట్టి వాళ్ళ వేరే వేరే దేశాలు వెళ్ళినప్పుడు వాళ్ళు ఉంటారుగా. సో అలాగ ఒక అతను జెనీవాలో ఉంటే అతను ఇచ్చాడు బిల్లు. అంటే చివరికి ఒక హోటల్ బిల్లు కూడా ఇచ్చే స్థితిలో లేరు వాళ్ళు. ఒక కంపారిజన్ కూడా తప్పే, కానీ మనం G20 ఎంత అద్భుతంగా చేశామండి. టు బి ఆనెస్ట్, ది బెస్ట్ G20 దట్ హ్యాపెండ్ ఇన్ ద రీసెంట్ టైమ్స్. అగైన్ అది డిఫరెంట్ సబ్జెక్ట్, విల్ డిస్కస్ ఇట్ అన్ అనదర్ డే. మీరు ఇందాక అన్నట్టు ఇస్లామాబాద్ టాక్స్ వల్ల పాకిస్తాన్కి ఏమొచ్చిందంటే నెరేటివ్ వార్లో పాకిస్తాన్ నచ్చినా నచ్చకపోయినా ఒక అడుగు ముందరుంది. ఈరోజు చూసుకున్నట్టయితే వెస్టర్న్ మీడియా మొత్తం పాకిస్తాన్ ఒక మీడియేటర్లో పొగుడుతోంది. ఈవెన్ యూకే కూడా ఇప్పుడు పాకిస్తాన్ని పొగుడుతోంది. ఎందుకంటే వెస్టర్న్ మీడియా చైనా కంట్రోల్లో ఉంది కాబట్టి. కరెక్ట్, వెస్టర్న్ మీడియా చైనా కంట్రోల్ ఉంది. అట్ ది సేమ్ టైం నరేటివ్లో ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం కొన్ని మీడియా హౌసెస్ లైక్ ఆఫ్ ఫాక్స్ న్యూస్ కానివ్వండి, కొన్ని మీడియా హౌసెస్ యుఎస్లోని రిపబ్లికన్స్ కంట్రోల్ అన్నాను కానీ allies వాళ్ళు పాకిస్తాన్ని నమ్మటం లేదు. ముఖ్యంగా మునిర్ని వాళ్ళు నమ్మే స్థితిలో లేరు. అట్ ది సేమ్ టైం ఇరాన్ని ఎవరైతే కొంతమంది అంటారు ఇరాన్ పాకిస్తాన్ని నమ్మదు అని, వాళ్ళు ఒకసారి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇరాన్కి యుఎస్లో ఎంబసీ లేదు, కానీ యుఎస్లో ఇరాన్ ఆపరేషన్స్ నడుస్తాయి. దాన్ని నడిపేది వాళ్ళు ఏ ఆఫీస్ నుంచి నడుపుతారు? పాకిస్తాన్ ఆఫీస్ నుంచి యుఎస్లో ఇరాన్ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఎంత నమ్మినా నమ్మకపోయినా ఇరాన్ కూడా పాకిస్తాన్ మీద ఆధారపడింది.
ఇప్పుడు బేసికల్లీ ఇప్పుడు ఇస్లామాబాద్ టాక్స్లో సింపుల్గా ఏంటి అంటే పాకిస్తాన్ ఒక పక్కన మెసెంజర్, ఇంకో పక్కన మెర్సినరీ, ఈ 2 పాత్రలు పోషిస్తుంది. మీడియేటర్ కాదండి. మీరు ఎప్పుడు అంటారు మీడియేటర్ కాదని, బ్రోకర్ కూడా కాదు ఓ రకంగా. ఎందుకు వాళ్ళు బ్రోకర్ అనేంటి, వాళ్ళు 2 వైపులా మాట్లాడతారు. పాకిస్తాన్ అది చేయట్లేదు. ఓ పక్కన మెసేజ్ తీసుకెళ్తూ ఇరాన్కి, ఇరాన్ మెసేజ్ ఇక్కడికి తీసుకెళ్తూ యుఎస్కి, ఇంకో పక్కన ఇరాన్ ట్రూప్స్ వస్తే అటాక్ చేస్తే చంపేయడానికి అది సౌదీకి ట్రూప్స్ని పంపింది. అంటే లిటరల్గా పాకిస్తాన్ యుఎస్ వైపే ఉంది. అంటే పాకిస్తాన్కి వేరే దారి లేదు. ఎందుకంటే యుఏఈ ఫండ్స్ని బ్యాంకులో ఏవైతే పెట్టినా అవి వెనక్కి ఇచ్చేసాయి అంది. అది ఇవ్వడం వల్ల IMF లోన్ ఆగే పరిస్థితి వచ్చింది. ఆ IMF లోన్ భర్తీ చేసుకోవడానికి ఖతార్, సౌదీని అడిగాయి. మరి సౌదీ నేను నీకు ఇస్తాను, నువ్వు రిటర్న్ నాకు ఏమన్నా ఇవ్వాలి కదా, ఏంటి? సో సోల్జర్స్ అంటే పాకిస్తాన్కి సోల్జర్స్ పోయినా పర్లేదు, వాళ్ళు కార్గిల్ వార్లో వాళ్ళ సోల్జర్స్ని వాళ్ళు ఒప్పుకోలేదు, వదిలేసి వెళ్ళారు కదా సార్. చివరికి మీకు తెలుసు, మనకి సెవరల్ మీడియా రిపోర్ట్స్ మనం చదివాము, చూసాం కదా విజువల్స్లో. చనిపోయిన పాకిస్తాన్ సైనికుల మృతదేహాన్ని గాడిదల మీద వేసి తీసుకెళ్లారు. దట్ ఈస్ ద రెస్పెక్ట్ దే హావ్ ఫర్ దేర్ సోల్జర్స్. అంతే. వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ సోల్జర్స్ ఎవరన్నా కనుక పోతే వాళ్ళు దాన్ని కూడా ఎక్నాలెడ్జ్ చేయరు. సో ఇంకా సౌదీలో పోయిన వాళ్ళని ఏం ఎక్నాలెడ్జ్ చేస్తారు? సో పాకిస్తాన్కి డబ్బు కావాలి, కరెంట్లీ సౌదీ అది పెడితే, సౌదీ అంటే వాళ్ళ వర్జన్ ఆఫ్ SBI పాకిస్తాన్ స్టేట్ బ్యాంక్ వాళ్ళు ట్వీట్లు పెడుతున్నారు గర్వంగా, మాకు సౌదీ నుంచి ఇంత డబ్బు వచ్చింది అని. అండ్ యుఏఈకి వాళ్ళు డబ్బు తిరిగి ఇచ్చేసింది. వాళ్ళు యాజ్ ఇఫ్ ఎలా ట్వీట్లు చేస్తున్నారంటే యుఏఈ పాకిస్తాన్కి ఇచ్చినట్టు కాదు, కష్టకాలంలో యుఏఈ ఉంటే పాకిస్తాన్ ఆదుకుందన్నట్టుగా ట్వీట్లు పెడుతున్నారు వాళ్ళు. సో పాకిస్తాన్ ఇప్పుడు ఒక నరేటివ్ వార్ఫేర్లో అది బలంగా ఉన్నట్టు చూపించిన ఇట్ ఈస్ నథింగ్ బట్ మెర్సినరీ ఫర్ US అండ్ సౌదీ. అంతకంటే దాని గురించి ఇంకేం చెప్పక్కర్లేదు మనం. మీరు ఇంకా బాగా వివరిస్తారు పాకిస్తాన్ని. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ పవన్ శ్రేష్ఠ. సో పవన్ శ్రేష్ఠ చాలా క్లియర్గా చెప్పారు, భారత్ రష్యా డీల్ అది మనకి ఎంత మేలు చేస్తుంది, అలాగే దీనివల్ల US ఎలా వణుకుతోంది. US వణుకడానికి గల కారణాలు వేరియస్ రీజన్స్. వాళ్ళకి ఎక్కడెక్కడ వాళ్ళకి స్థావరాలు ఉన్నాయో, ఎయిర్ బేస్ కావచ్చు, నేవల్ బేస్ ఉన్నాయి, అక్కడెక్కడ రష్యావి కూడా ఉన్నాయి. సో రష్యా స్థావరాల్లో మనం వెళ్ళి ఆపరేట్ చేసుకోవచ్చు. మన స్థావరాలు ఉంటే రష్యా కెన్ కమ్ అండ్ ఆక్యుపై. అంటే ఒప్పందం, మర్యాదపూర్వకమైన ఒప్పందం, రెసిప్రొకల్ అగ్రిమెంట్ అదంతా కూడా. సో ఆయుధాల ఎక్స్చేంజ్ ఉంటుందా, ఆర్మీ ఎక్స్చేంజ్ ఉంటుందా, నేవీ పర్సనలా, ఎయిర్ ఫోర్స్ పర్సనలా, ఇవన్నీ కూడా విన్యాసాలు, సంయుక్త విన్యాసాలు చేయొచ్చు. ఒకళ్ళకి అవసరమైనప్పుడు ఇంకోటి వెళ్ళి సహాయపడవచ్చు. ఇది ఖచ్చితంగా ఏంటంటే ఇండియన్ ఓషన్లో అమెరికాకి కంటగింపు కలిగించే చర్య. అమెరికాతో పాటు ప్రత్యక్షంగా పాకిస్తాన్కి, పరోక్షంగా చైనాకు కూడా ఇబ్బంది కలిగించే వ్యవహారం. సో ఇది చాలా కీలకమైన ఒప్పందం. రష్యా మనకు దీర్ఘకాల మిత్ర దేశం. USSR ఉన్నప్పటి నుంచి కూడా, డిజింటిగ్రేట్ అయిన తర్వాత కూడా రష్యాతో మన సంబంధాలు అలానే కొనసాగుతున్నాయి. అండ్ అవర్ లీడర్స్ హ్యావ్ మ్యూచువల్ రెస్పెక్ట్ ఫర్ రష్యన్ లీడర్స్. అటు నుంచి కూడా అదే రెసిప్రొకల్గా అదే రెస్పెక్ట్ ఉంది. కష్టకాలంలో రష్యా మన వెంబడి నిలబడింది, దాన్ని మనం ఎక్నాలెడ్జ్ చేయాలి. అండ్ ఈ ఒప్పందం కూడా భవిష్యత్తులో భారత ప్రాదేశిక సమగ్రత, ఆంతరిక భద్రతకి అనుకూలంగా ఉంటుంది అని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ పవన్ శ్రేష్ఠ. థ్యాంక్ యూ అండి. నమస్తే.